ఈ శారీ ప్రైస్ అయితే నాకు 5500 వరకు పడిందండి. ఇంట్లో వ్రతం అయితే చేసుకుంటాం కదా, అప్పుడైతే కట్టుకున్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నారు. నా పేరైతే ప్రవళిక. ఈ వీడియోలో వచ్చేసి నేను నా శారీ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే రీసెంట్ గా మా బ్రదర్ మ్యారేజ్ అయితే అయింది. మా బ్రదర్ మ్యారేజ్ కి నేను ఎక్కువ శారీస్ అయితే తీసుకున్నాను. ఏమేం శారీస్ తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ శారీ అయితే వచ్చేసి ఈ శారీ అండి. ఆనియన్ పింక్ షేడ్ లో ఉంటుంది, కొంచెం లైట్ గా. శారీ మొత్తం అయితే ఇలా వర్క్ వస్తుంది, ఎలిఫెంట్స్ తోటి. ఎలిఫెంట్స్ వస్తాయి, ఇంకా ఇక్కడ కొంచెం ఒక చెట్టులా కూడా వస్తుంది. శారీ మొత్తం ఏమి ఇలా వర్క్ రాదు, కింద భాగం వరకు ఇలా అయితే వస్తుంది. పైనంతా వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా వస్తుంది అంతే. ఇంకా సైడ్ బార్డర్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది. నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు పిక్చర్ అయితే పక్కన యాడ్ చేస్తాను, చూడండి. శారీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఒక్క పూస కానీ అలాంటివి ఏమీ ఊడలేదు. నేను మా అన్నయ్య రిసెప్షన్కి అసలు అయితే ఫస్ట్ లెహంగా తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ లెహంగా ఎప్పుడు వేసుకుంటాంలే, శారీ అయితే అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ వర్క్ శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ శారీ కోసం నేను పెద్ద షాప్స్ కూడా ఏం తిరగలేదండి. ఒక 2 to 3 షాప్స్ ఏమో తిరిగినట్టున్నాను. ఫస్ట్ సౌత్ ఇండియాలో చూశాను, కానీ నాకు పెద్దగా కలెక్షన్ ఏం అనిపించలేదు. ఇంకా తర్వాత కేఎల్ఎంకి వెళ్ళాము. కేఎల్ఎంలో 3 శారీస్ ఉన్నాయి, వర్క్ శారీస్, నేను అనుకున్న ప్రైస్లో. అందులో ఇదొక శారీ, ఇందులో మళ్ళీ ఇంకొక శారీ ఉంటుందన్నమాట. అది పెసరపొట్టు గ్రీన్ అంటారు కదండి, ఆ శారీ. ఆ కలర్ కంటే కట్టుకున్నప్పుడు నాకు ఈ కలర్ అయితే మంచిగా అనిపించింది, అందుకే ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ శారీ ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 5500 దాకా పడిందండి. దీనికి శారీ వర్క్ బ్లౌజ్ కూడా ఏం చేయించలేదు నేను, దీనికి ఆల్రెడీ వర్క్ అయితే వచ్చేసింది. అందుకే ఇంక ఈ శారీకి అయితే నేను ఫిక్స్ అయిపోయాను, స్టిచ్చింగ్ ఖర్చులు కూడా తగ్గిపోతాయని చెప్పి. ఇలా వస్తుంది, ఇలా కుట్టించాను. అంటే ఇదైతే వాళ్ళే ఇచ్చారు, ఎలిఫెంట్ది బ్యాక్ సైడ్ వరకు. ఇదంతా అయితే టైలరింగ్ ఆమెనే వేసిందండి. అంటే నేను ఇలా వేయమని ఏం చెప్పలేదు, కానీ నార్మల్ కొంచెం కట్ వర్క్ లాగా అయితే పెట్టమని చెప్పాను. కానీ ఆవిడైతే ఇలా మంచిగా కుట్టి నాకు కొంచెం హెవీ వర్క్ వచ్చేలాగా చేసిచ్చారు. తర్వాత ఇది హ్యాండ్స్కి ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి, ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి అంతే. ఫ్రంట్ ఓపెనే పెట్టించు, మోడల్ అయితే ఇలా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి నాకు 5500 పడింది. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించినందుకు 650 ఏమో తీసుకున్నారు విత్ లైనింగ్. నాకైతే మొత్తం ఒక 6000లో అయిపోయింది మా అన్నయ్య రిసెప్షన్కి నేను వేసిన శారీ. నెక్స్ట్ అయితే వచ్చేసి హాఫ్ శారీ అండి. అన్ని శారీసే ఎందుకులే అని చెప్పి ఒక హాఫ్ శారీ కూడా తీసుకున్నాను. ఇది ఆ హాఫ్ శారీ. కిందంతా ఇలా పెద్ద బార్డర్ వస్తుంది, కింద ఇవన్నీ కొంగలు మీద కొంచెం ఇలా మధ్య మధ్యలో ఇలా వర్క్ అయితే వస్తుంది అనమాట. ఈ హాఫ్ శారీ నేను మా అన్నయ్య మ్యారేజ్ మార్నింగ్ ఒడుగైతే చేస్తారు కదా, ఆ ఒడుగులో అయితే కట్టుకున్నాను. అంటే మార్నింగ్ హెల్దీ అయిపోయిన తర్వాత చేంజ్ చేసుకున్నాను. దీనికి ఇలా చిన్న చిన్న బొటీస్ లాగా గ్రీన్ కలర్లో అయితే ఇలా ఇచ్చారండి. హాఫ్ శారీ అయితే చాలా బాగుంటుంది, నిండు కలర్ అనమాట. పికాక్ నెమలికంఠం రంగు అంటారు కదా, ఆ రంగు ఇది. బ్లౌజ్కి నేను బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను, అంటే నాకు ఇప్పటి వరకు అలా లేవు, ట్రై చేద్దాము అన్నట్టు ఇలా బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించుకున్నాను. పెద్ద మోడల్ ఏం కాదండి, ఇది నార్మల్ సింపులే. సారీ బ్లౌజ్ ఇలా అయితే పెట్టించుకున్నాను నేను. నాకు ఇప్పటి వరకు అయితే ఏమీ లేవు బ్యాక్ ఓపెన్వి, ట్రై చేద్దామని చెప్పి అప్పుడైతే హాఫ్ శారీకి అయితే ఇలా పెట్టించుకున్నాను. బాగానే వచ్చింది, పర్వాలేదు. వచ్చేసి పింక్ కలర్ అండి, జార్జెట్ క్లాత్ లో వచ్చింది. ఇలా మొత్తం కట్ వర్క్ అయితే వస్తుంది, ఓని మొత్తము. మధ్యలో చిన్న చిన్న ఇలా బుటాస్ అయితే వచ్చాయి. ఇది కట్టుకోవడానికి కూడా నాకు చాలా త్వరగానే అయిపోయింది. రాణి పింక్ అంటారు కదా, ఆ కలర్ అనమాట ఇది. నెక్స్ట్ శారీ అయితే వచ్చేసి ఇదండి, రాణి పింక్ కలర్ది. శారీ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే నాకు మా వదిన వాళ్ళు అయితే పెట్టారండి. అది యారణాల పెట్టెలో పెట్టిస్తారు కదా ఆడపడుచుకి,
అందులో అయితే పెట్టించారు. రాణి పింక్ కలర్ది శారీ అయితే చాలా బాగుంటుంది. ఇది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చి చివర ఇలా చిన్న థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో. మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇలా గులాబీ పువ్వులాగా ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉంటుందండి. సేమ్ శారీ ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్ లో ఉంటుంది. శారీ అయితే చాలా బాగుంటుంది. నేను ఒకసారి అయితే కట్టుకున్నాను ఎప్పుడో పూజకి ఇంట్లోనే. శారీ అయితే చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటదండి. వచ్చేసి ఇది కూడా మా వదిన వాళ్ళే పెట్టారు. మా వదిన కాపురానికి వచ్చేటప్పుడు నాకైతే పెట్టింది ఈ చీర. ఇటుకరాయి రంగు అంటారు కదా, ఆ రంగులో ఉంటుంది. చివర ఇలా చిన్న చిన్న చెమ్కీలాగా వస్తాయి. ఇప్పటి వరకు అయితే కట్టుకోలేదండి శారీని, కట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అసలే ప్రెగ్నెన్సీలో వెయిట్ అయితే గెయిన్ అయిపోతున్నానని మళ్ళీ రాను రాను బ్లౌజెస్ సెట్ అవుతాయో లేదా అని ఇప్పుడైతే ఏం కుట్టించట్లేదు. రేపు డెలివరీ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా కుట్టిస్తాను ఈ శారీస్ని. శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది. శారీ అయితే వచ్చేసి ఇదండి, పిస్తా గ్రీన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ శారీ అంతా అయితే ఇలా పికాక్ వచ్చి లోటస్ తో ఉంటుంది. నేను ఈ శారీని మా అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో వ్రతం అయితే చేసుకుంటాం కదా, అప్పుడైతే కట్టుకున్నాను. ఫస్ట్ అయితే పట్టు చీర కట్టుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు అంత బరువు శారీ, లైట్ వెయిట్ శారీ ఏదైనా కట్టుకుందాము అని చెప్పి ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ శారీ మా మమ్మీకి అయితే తీసుకున్నాను, కానీ మా మమ్మీకి కలర్ శారీ ఉంది అనేసరికి ఇంకా నేనే ఉంచేసుకున్నాను. ఈ శారీ నేను సౌత్ ఇండియాలో తీసుకున్నానండి. దీని ప్రైస్ నాకు అరౌండ్ 2200 నుంచి 2500 దాకా పడింది. శారీ మొత్తం ఇలానే వస్తుందండి. కింద ఇలా పిస్తా గ్రీన్ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అంటారు కదా, అలా వస్తుంది అనమాట. కింద అంతా ఇలా వస్తుంది, మధ్యలో ఇలా, మళ్ళీ పైన వచ్చేసరికి ఇలా వస్తుంది. శారీ ఇది కూడా చాలా మెత్తగా ఉంటుందండి. కట్టుకున్నప్పుడు అసలు డిస్కంఫర్ట్ కానీ అలాంటివి ఏమి అనిపించవు ఆ శారీకి. దాని మీద బ్లౌజ్ అండి, ఇది బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. నేనైతే ఇది చాలా శారీస్ మీదకి అయితే కూడా చాలానే స్టైల్ చేశాను, అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది అని చెప్పి. దీనికి పెద్ద మోడల్ ఏం పెట్టించలేదండి, నార్మల్ గానే కుట్టించేసాను దీన్ని. కాకపోతే ఇక్కడ కొంచెం హ్యాండ్స్ దగ్గర చిన్న బుట్ట చేయలాగా పెట్టారు, ఇలా కొంచెం పైకి. నెక్స్ట్ శారీ అయితే వచ్చేసి ఇది కలర్ వచ్చేసి వంకాయ రంగు అంటారు కదా, ఆ కలర్ అండి. ఇది మొన్న నాకు మా మమ్మీ అయితే పెట్టింది. 5th month లో పసుపు కుంకుమ పెడతారు కదా, అప్పుడైతే వచ్చి నాకైతే ఇది పసుపు కుంకుమలో పెట్టింది. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ గా డైలీ వేర్ అన్నా వేసేసుకోవచ్చు అనమాట ఈ శారీని. దీంట్లో బ్లౌజ్ కూడా ఇంకా కుట్టించలేదు, కుట్టించాలి. ఇదైతే వచ్చింది బ్లౌజ్. దీనికి వచ్చేసి ఇదండి, గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కి ఇది చాక్లెట్ బ్రౌన్ అయితే వస్తుంది. ఈ శారీ నేను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అయితే తీసుకున్నాను. ఎప్పుడు కట్టుకున్నానంటే వ్రతం అప్పుడు కట్టుకున్నానండి శారీని. తీసుకోవడానికి అయితే తీసుకున్నాను, కానీ ఇది చాలా వెయిట్ అయితే ఉండింది శారీ ప్రైస్ కూడా నాకు 1500 దాకా పడింది. సౌత్ ఇండియాలో తీసుకున్నాను దీన్ని కూడా. చూడాలి, దీన్ని కూడా ఫ్యూచర్లో ఏమన్నా కొంచెం ఫ్రాక్ లాగా అలా కుట్టిస్తే ఏమన్నా యూజ్ అవుతుందేమో. దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదండి, చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది దానికి కూడా. దీనికి మోడల్ వచ్చేసి నేను ఇలా కట్ వర్క్ లాగా పెట్టించుకున్నాను. ఇలా వస్తుంది అనమాట. ఇలా బ్యాక్ నుంచి షోల్డర్ వరకు మొత్తం అయితే ఇలా కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది అంతే మొత్తము. దీన్ని ఇప్పటి వరకు ఒక్కసారి కట్టాను, ఇంకా కట్టలేను కూడా, ఎందుకంటే ఈ శారీ చాలా బరువు ఉంది. ఇంకా దీన్ని ఫ్రాక్ లాగా కుట్టించడం కానీ అలా చేసి యూజ్ చేస్తాను ఇంకా దీన్ని. ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి. ఇది కూడా మా వదినోళ్ళే అప్పగింతలు అప్పుడైతే మ్యారేజ్ లో అయితే నాకు పెట్టారు. ఈ శారీ బ్లౌజ్ కూడా ఇంకా స్టిచ్ చేయించలేదు, దీని మీద మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను. ఈ శారీని కూడా నేను కట్టుకున్నాను ఇంట్లో పూజ అప్పుడే. పిక్చర్ ఉంటే యాడ్ చేస్తాను పక్కన, చూసేయండి. ఈ శారీ అయితే చాలా మెత్తగా ఉంటుందండి కట్టుకున్నప్పుడు, అసలు హెవీగా అనిపించదు. కూడా నేను మా అన్నయ్య మ్యారేజ్ కానీ తీసుకున్నాను. వెతికి కుక్కట్పల్లిలో ప్రతి షాప్ లోకి వెళ్ళి అయితే తీసుకున్నాను. ఇది నాకు 1200 దాకా పడిందండి. అంత బేరమాడిన అయితే అంతకంటే తక్కువకి అయితే ఇవ్వలేదు నాకు. ఇంకా అందుకే ఇంకా నాకు వేరే షాప్ లో ఎక్కడ దొరకలేదు, ఇంకా అప్పుడే తీసేసుకున్నాను.
బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పటి వరకు అయితే రంగు అయితే పోలేదు. పెట్టుకున్నప్పుడు పిక్చర్ ఉంటే యాడ్ చేస్తాను, పక్కన చూసేయండి. అదండి వీడియో. నా శారీస్ నచ్చితే కానీ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి.